అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్కి స్వాగతం. నేను సంతోషి. ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆలయానికి అయితే వచ్చామండి. మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా, ఏ శుభకార్యమైనా మనం తొలి పూజ వినాయకుడికి చేస్తాము. అదే ఆ వినాయకుడు నవరాత్రులు అయితే రాబోతున్నాయి. అలాగే మన భారతదేశంలో చాలా ఆలయాలు అయితే ఉన్నాయి. ప్రతి ఆలయంలో కూడా వినాయకుడు ఉంటారు. ఈరోజు మనం చూడబోయే ఆలయం వచ్చేసరికి గణపతి ఆలయం. ప్రత్యేకంగా సికింద్రాబాద్ బస్ స్టాండ్ పక్కనే ఉన్నటువంటి శ్రీ గణపతి దేవాలయానికి అయితే వచ్చేసామండి. ఇది చాలా పురాతనమైన ఆలయం. దగ్గర 200 ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయము. అలాగే ఇక్కడ ఉన్న వినాయకుడు ఏంటంటే మన దేశంలో ఎక్కడా లేని విధంగా మనకి దర్శనమిస్తాడనమాట. మరి ఈ ఆలయం గురించి, గణేష్ నవరాత్రి యొక్క విశిష్టత గురించి ఈరోజు తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళిపోదాం. जय नामं जय नामं बुधाय नामं निष्ठाय नामं श्रेष्ठाय विरुद्धाचाराय नामं नवदेव नामं विनायकाय नामं राजाय नामं अदित्राय नामं नेश्वराय नामं स्कंदाय नामं जय नामं बुधाय नामं निष्ठाय नामं निष्ठाय नामं नवदेव नामं निश्चय नामं निश्चयताय नामं काले बुधाय नामं समुद्रयाय नामं सर्वदेव्याय नामं केतनाय नामं सर्वाय नामं सुंदराय नामं सुंदराय नामं ब्रह्म विदितमाय नामं कालाय नामं ग्रहदेव नामं कामदेव नामं संसुदेव नामं वासवसराय चंद्राय नामं गुणाजीताय नामं निरंजनाय नामं रुष्टाय नामं संसिद्धाय सिद्धार्थ्य लब्धाय नामं बीजा पूर्वप्रागस्ताय नामं वरदाय नामं शाश्वताय नामं विदनाय नामं जगन्नाथ शाश्वताय नामं जानकुलाय नामं श्री भद्रये नामं सुरक्षिताय नामं लाजवाय नामं जिताय नामं विष्णुनाथनाय नामं दया युगाय नामं दाताय नामं ब्रह्मदेशवच्चा ब्रह्मत्ता दैत्य वैदाय नामं श्रीगंधाय देशवच्चिदेन हरायितं सुरताय नामं भागीशाय नामं सिद्धिदाय नामं दूर्वा विल्लप्रियाय नामं यतमोच्चनाथ होट्य शैलेन्द्रन सग कैलनोसिक मानसाय नामं सुलापण्य सिदासारा जिता मनपदिं नामं सिगदा धारण माटी महा मोक्षवागणाय नामं दुष्टाय नामं सनातन सर्व सिद्धि बुद्धि प्रदाय ज्ञान सिद्धिनाय स्वामी महा आनाविद परम मंत्र पुष्पाय वस्त्र हृदयनारायणाय अदेवनाउतो भगवान नैवेद्य समर्पयामि नमस्कार समर्पयामि मंगल नीरांजन दीपनिर्वाणं पूर्णं ददाति सर्वकार्येषु सर्वदा सर्वदेवं समद्देशा सिद्धस्वरूपजामशोरोषणे देवा మనతో పాటు శ్రీ గణపతి దేవాలయం నుంచి అర్చకులైనటువంటి చక్రధర్ శర్మ గారు ఉన్నారు. ఆయన అడిగి ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ముందుగా ఈ ఆలయ చరిత్ర, అంటే ఎప్పటి నుంచి ఆలయం ఉంది, దీని గురించి వివరించండి. గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సభాయై నమః. అమ్మ, ఈ గణపతి దేవాలయము 200 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి ఒక దేవాలయము. ఈ విఘ్నేశ్వర స్వామి ఆలయం ముందర పెద్దది ఒక కోనేరు ఉండే. రజాకారుల వాళ్ళ యొక్క మూమెంట్లో ఎవరు తీసుకొచ్చి ఆ కోనేరులో పడేసినారో తెలియదు. రాను రాను కాలగర్భంలో ఆ విగ్రహం బయటకు వచ్చింది. అప్పటి నుంచి ఈ భాగ్యనగర యొక్క వాసులు, కొంతమంది భక్తులు ఆ విగ్రహాన్ని చూసి ఇక్కడ ఒక రాగి చెట్టు ఉంటే చెట్టు కింద పెట్టి నిత్యము పూజలు జరుపుకుంటూ ఉండారు. ఆ స్వామి వాళ్లకు కొంగు బంగారమై వాళ్ళ కోరికలన్నీ కూడా తీర్చి వాళ్ళకి ఎలాంటివి ఇబ్బందులు లేకుండా వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండేట్టుగా ఆశీర్వచనం చేసినాడు. అంతేకాకుండా విగ్రహము చాలా చిత్రంగా ఉంది, ఎక్కడ లేనటువంటి పద్ధతిలో ఉంది. విగ్రహానికి తలకు ఇటుపై ఎడమవైపు ఏమో సూర్యబింబము, కుడివైపేమో చంద్రబింబము, తర్వాత మోకాల మీద ఒక చెయ్యి కిందికి వేసుకొని తర్వాత ఒక చేతినేమో అభయహస్తంగా భక్తులకు ఇస్తూ ఉన్నాడు.
ఆ ప్రకారంగా అభయహస్తాన్ని ఇస్తూ కాలక్రమేణా ఏకోత్తర వృద్ధిగా ఇవాళ 1 రేపు 2 ఎల్లుండి 4 అవతలుండి 6 అన్నట్టుగా ఏకోత్తర వృద్ధిలాగా ఈ వచ్చినటువంటి భక్తులకు విజయాన్ని చేకూరుస్తూ ఉన్నాడు. ఈ ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంలో ఈ ఆలయంలో ప్రతినిత్యము గణపతి హోమము, తర్వాత పంచామృత ఫలోదక శుద్ధోదక అభిషేకం స్వామివారికి అభిషేకం ప్రతినిత్యం ఉంటుంది. వినాయక నవరాత్రోత్సవ సందర్భంలో రోజు మహన్యాసపూర్వ ఏకాదశి రుద్రము, తర్వాత దూర్వార్చన, తర్వాత అలంకారాలు ఒక్కొక్క నాడు సింధూర అలంకారమని, మా వెన్న అలంకారమని, గంధాలంకారమని, పుష్పాలంకారమని, సువర్ణాలంకారమని, హిరణ్యాలంకారమని, ఈ రకంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంతో స్వామివారు మనకు దర్శనమిస్తున్నాడు. అంతేకాకుండా ఈ ఆలయంలో సత్యగణపతి వ్రతం అనేది బాగా సత్యనారాయణ స్వామి వ్రతంలాగా సత్యగణపతి వ్రతం కూడా ఉంది, కానీ ప్రచారంలో లేదు. ఆ ప్రచారానికి రావాలనే ఉద్దేశం చేత ఒక మంగళవారం నాడు ఈ సత్యగణపతి వ్రతము ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఈ ఆలయంలో ప్రతినిత్యము గణపతి కళ్యాణం కూడా లోకల్లో ప్రచారంలో లేదు, గ్రంథాలలో ఉంది, గణేష పురాణంలో ఉంది, తర్వాత ఈ రకంగా ఉంది, కానీ ప్రచారంలో లేదు కనుక ప్రతినిత్యము గణపతి యొక్క కళ్యాణం కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఏంటంటే లీలా కళ్యాణము, సిద్ధి బుద్ధి అనేటువంటి వారికి శక్తులు, ఆ శక్తుల యొక్క స్త్రీ శక్తి లేని పురుషుడు ఏమీ పని చేయలేడు ఎవరైనా కానీ. అందుకే మనం సహజంగా చెప్పుకుంటున్న సీతారాములు, పార్వతీ పరమేశ్వరులు, కానీ ఈ రకంగా చెప్పుకుంటూ ఉంటాం కనుక ఆయన కూడా ఈ ప్రకారంగా రోజు కళ్యాణోత్సవం జరుగుతుంది. ప్రతినిత్యము హోమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి అష్టమికి చండీ హోమం జరుగుతుంది. ఈ ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము, ఆంజనేయ స్వామి ఆలయము, శివాలయము, ఉమామహేశ్వరి ఆలయం కూడా ఈ ప్రాంగణంలో ఉన్నాయి. ఈ ప్రాంగణంలో మరి ఇంకొక విశేషమైనది ఏంటంటే కాలసర్పదోష నివారణ. లోకంలో చాలామంది పనులు కాక, వివాహాలు లేటవు, సంతానం లేక, దాంపత్య ఆనుకూల్యత లేకుండా ఉన్నట్టుగా వాళ్ళు ఇక్కడికి ఈ పూజ చేసుకున్నట్టయితే వాళ్ళు సుఖశాంతులతో భోగభాగ్యాలతో వాళ్ళు అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతూ ఉన్నాయి. ఈ దేశమే కాకుండా ఇతర దేశాలలో కూడా ఈ గణపతి మీద విశ్వాసము నమ్మకము పెట్టుకొని వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకుంటూ ఆన్లైన్లో స్వామివారికి మూల్యము చెల్లిస్తూ వాళ్ళు పూజలు చేయించుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని అక్కడ పొందుతూ ఉన్నారు. ఈ ఆలయము 200 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఉన్నటువంటి కాలం, ఇప్పటికీ 200 సంవత్సరాలైంది. మొన్ననే ఈ ఆలయానికి 200 సంవత్సరాలు జరిగినటువంటి సందర్భంలో కుంభాభిషేకం జరుపుకోవడం అటువంటిగా జరిగింది పోయిన సంవత్సరమే. ఈ ప్రకారంగా ఈ ఆలయ యొక్క చరిత్ర ఉన్నది. దీనికి పుష్పగిరి పీఠాధిపతుల వారి యొక్క సూచనల మేరకు, సలహాల మేరకు ఈ ఆలయంలో ప్రతి ఒక్క పూజ, ప్రతి ఒక్క వ్యవహారము, ప్రతి ఒక్క అంశము కూడా ఆ పుష్పగిరి పీఠాధిపతి బేగంపేట వారు పుష్పగిరి పీఠాధిపతి యొక్క కరకమలమ చేత, వారి యొక్క సూచనల చేత ఇక్కడ యొక్క పూజాది కైంకర్యములు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మంది ముడుపులు కడుతున్నారు కదా పంతులు గారు, దాని యొక్క విశిష్టత ఏంటి? అంటే ముడుపుల యొక్క ఉద్దేశం ఏమిటంటే మనం ఒక కోరిక అనుకుని ఆ కోరిక నెరవేరాలంటే ఒక బట్ట, పీచు కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, తాంబూలము తీసుకొని గణపతి దగ్గరకు వచ్చి గణపతి దగ్గర అర్చకునితో పూజ చేయించి ఆ గణపతి పాదాల దగ్గర పెట్టి ఆ మూటను పట్టుకొని 11, 21 గణపతి యొక్క సంఖ్య 21 కాబట్టి 21 ప్రదక్షిణాలు చేసి అక్కడ కట్టుకున్నట్టయితే, ఇంట్లో పెట్టుకోవడం మనకు అవకాశం లేదు కాబట్టి దేవాలయంలో కట్టి మనం అనుకున్నటువంటి కోరిక అయిపోయిన తర్వాత మళ్ళీ ఆలయానికి వచ్చి అభిషేకము, అర్చనను, ఉండ్రాళ్ల భోగము, పులిహోర భోగము ఏదో ఒకటి చేయించి మన మొక్కు తీర్చుకోవడం అనేటువంటి సాంప్రదాయము ఇక్కడ వచ్చింది. అది ఆ ప్రకారంగా జరుగుతూ ఉన్నది. ఈ గణేష్ నవరాత్రులకి భక్తులు ఏ విధంగా పూజించాలి గణేశుడిని? నవరాత్రోత్సవ సందర్భంలో ఆయన సంఖ్య 21. ఆ 21 సంఖ్యతో మొదటి వినాయక చవితి నాడు 21 పత్రాలు, 21 రకాలైన పువ్వులు, 21 రకాలైనటువంటి పిండి వంటకాలు, 21 ఉండ్రాళ్లతో పులిహోరలు, దద్దోజనము, షొండెలు, చక్కెర పొంగలి, తర్వాత శమీపత్రము, తర్వాత గరికపత్రి, తర్వాత గన్నేరు పూలు, ఈ రకంగా 21 రకాలైనటువంటి పత్రాలు, 21 రకాలైనటువంటి పూలు, 21 రకాల పిండి వంటకాలతో గరిక ప్రధానము గణపతికి. దూర్వా రోహంతు పుష్పిణి, ఆ దూర్వాలు చేస్తే ఆయనకు గరికతో ఇంకా పూజ చేస్తే, అనగా గరిక అంటే ఏంటంటే ఏదో ఒట్టిగా కొడవలతో కోసి తీసుకురావడం కాదు, దాని గరిక యొక్క ఇగుర్లను తుంచి కట్టగట్టి ఆ గరిక పత్రమును కట్ట ఆ 21 సంఖ్యతో చేసి ఆ గరిక స్వామివారికి పెడితే స్వామివారు చాలా సంతోషపడి వీళ్ళు అనుకున్నట్టుగా కోరికలు నెరవేరుతాయి. గరిక యొక్క స్థితి, గరిక యొక్క విశిష్టత
చాలా విశిష్టంగా ఉంది గణపతి పూజకు మాత్రం. కాబట్టి ఆ గడక పూజతో చేసుకోవచ్చు. అంటే ఇక్కడికి వచ్చే భక్తులు గణేశుడికి ఏమేమి సమర్పిస్తారు? వాళ్ళు అనుకున్నట్టుగా కోరికలు సఫలీకృతమైన తర్వాత ధన రూపంలో, వస్తు రూపంలో, సువర్ణ రూపంలో వాళ్ళకి ఏది తోస్తే, భక్తులకు గిది గణపతికి అర్పించడం మనం శాసించే అధికారం మాకు లేదు కాబట్టి వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని బట్టి, వాళ్ళ యొక్క మనోభావాన్ని బట్టి, వాళ్ళ కోరికను బట్టి కొందరు గణపతికి ఆభరణాలు చేయించినారు. బంగారమయ్యి, వెండి, ఇటువంటి యొక్క ఆభరణాలన్నీ కూడా వాళ్ళు చేయించి ఇచ్చినారు. బట్టలు సమర్పించుకుంటున్నారు. తర్వాత ఆభరణాలు కూడా సమర్పించుకుంటున్నారు. వాళ్ళతో ఏది అనుకుంటే స్వామి మాకు ఈ కోరిక నెరవేరితేనే నీకు ఇది చేస్తాం, ఆ స్వామి ఆ కోరిక నెరవేరుతున్న ఆ వస్తువు తీసుకొస్తారు, వాళ్ళు ఆ స్వామికి అర్పిస్తారు. గణేష్ నవరాత్రులకి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు కదా ఆలయంలో. ఇంచుమించు ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం? అమ్మ, వేల సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ఈ గణపతి నవరాత్రాలలో మోదకాలు విఘ్నేశ్వర స్వామి చాలా ఇష్టమైనటువంటిది. గణపతి యొక్క మూల మంత్రమును 1000 మోదకాలతో ప్రతినిత్యము హోమం చేయడం జరుగుతూ ఉంది. అది చాలా విశేషమైనటువంటిది, గణపతికి చాలా తృప్తికరమైనటువంటిది. కాబట్టి 1000 దూర్వాలతో హోమం చేయడము, తర్వాత 21 ద్రవ్యాలతో అంటే 21 ద్రవ్యాలతో హోమం చేయడము గణపతికి చాలా ఈ ఆలయ దర్శనానికి, ఈ ఆలయంలో ఉండేటువంటి పూజలు చూడడానికి వేల మందిలో వస్తూ సందర్శిస్తూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. ఇప్పుడు వినాయక చవితి ఇంట్లో చేసుకుంటారు కదా, వినాయకుడిని పెట్టుకుంటారు కదా, అప్పుడు ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయాలి ప్రతిరోజు? దానికి కూడా అంతే. 21 అష్టోత్తర నామాలు, 108 అష్టోత్తర నామాలు చెప్పడము, ఈ దూర్వాలతో పూజ చేసుకోవడము, అటుకులు బెల్లముతో నైవేద్యం పెట్టడము, ఎవరి శక్త్యానుసారంగా అవకాశానుసారంగా వాళ్ళు పొద్దుమాపు దీపారాధన చేయడము, దీక్షగా ఉండడము, భూశయ్య మీద పడుకోవడము, ఒంటిపూట భోజనం చేయడము, చెడు మాటలు వినకపోవడము, గణపతి యొక్క సంబంధించిన స్తోత్రాలు, నామాలు, గణపతి కవచాలు ఈ రకంగా పారాయణం చేస్తూ 3 రోజులు కొంతమంది, పాంచానిక దీక్ష 5 రోజులు కొంతమంది, 7 రోజులు కొంతమంది, 9 రోజులు కొంతమంది, 11 రోజులు కొంతమంది, ఈ ప్రకారంగా వాళ్ళ యొక్క ఇష్టానుసారంగా పూజలు చేసుకుంటూ ఉంటారు. వారికి ఆ భగవంతుడు క్షేమాన్ని ఇస్తూ ఉన్నాడు. చాలామంది వినాయకుడిని పసుపు వినాయకుడిని చేసుకుంటారు, అలాగే మట్టి వినాయకుడిని కూడా చేసుకుంటారు. ఏ వినాయకుడిని చేసుకొని పూజిస్తే మంచిది? మనం ఏదైనా కార్యక్రమం, పూజాది కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు ముందు విఘ్నేశ్వరుని పూజ చేయాలి కాబట్టి హరిద్రా గణపతిని చేసుకోవచ్చు. గణపతి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారాన్ని ఎత్తినాడు. ఒక యుగంలో హరిద్రా గణపతి అయినాడు, ఒక్కొక్క యుగంలో అర్ధనారీశ్వర గణపతి రూపాన్ని ఎత్తినాడు, ఒక యుగంలో మృణ్మయ గణపతి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మృణ్మయ అంటే మట్టితో చేసిన గణపతి చాలా శ్రేష్టమైనటువంటిది. ఎందుకంటే మనము పుట్టింది భూమి మీద, పుట్టినప్పుడు వచ్చే మన వెంట మట్టి, పోయేటప్పుడు మనం పోయేది మట్టి. కాబట్టి మట్టికి చాలా ప్రాశస్త్యం ఉంది. భూమిర్భూమ్న జౌవర్ణాంతరిక్షం మహిత్వ అనేటువంటి కార్యోక్తి ప్రకారంగా ఆ భూమికి చాలా విశిష్టత ఉంది. కాబట్టి మృణ్మయమూర్తి చాలా విశిష్టమైనటువంటిది. ఇంకా కూడా ఈ కలర్లు పూసినటువంటి గణపతి శ్రేష్టమైనది కాదు. వీళ్ళను ఒకళ్ళని చూసి ఒకళ్ళు అనుకరణగా వచ్చిందే కానీ అది మాత్రం శ్రేష్టమైనది కాదు. ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే పుట్టమట్టితో చేసినటువంటి గణపతి చాలా శ్రేష్టమైనటువంటిది. దానికే పూజలు చేయడం చాలా విశిష్టత, చాలా సత్ఫలితాన్ని కూడా మనం పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. నమస్తే అండి, మీ పేరు? నాగవల్లి, ఎక్కడి నుంచి వస్తున్నారు? లోయర్ ట్యాంక్మెంట్. ఈ ఆలయం గురించి చెప్పండి అమ్మా, ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ ఆలయానికి? నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను. మా తాతగారు అంటే మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు గణపతి గుడిలో పెద్ద అర్చకులు. అప్పటి నుంచి వస్తున్నాను. నేను, మా అన్నయ్య, మా తాతగారు ఇక్కడే ఉండేవాళ్ళు, మా నాన్నగారు, మా అమ్మగారు అందరం వచ్చేవాళ్ళం, మా బాబాయ్ పిల్లలం అందరం. ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది, విశిష్టమైనది. అంటే కోరిన స్వయంభూ అంటారు ఇక్కడ. ఆ గణపతిది ఆలయం స్వయంభూ అంటారు. అందుకని దీని ప్రత్యేకత ఉంది. దీనికి ఎప్పటి నుంచో నిష్ఠగా చేస్తున్నారు పూజలు, పురస్కారాలు. మీరు ఇక్కడ పూజారిని చూస్తే కూడా మామూలు పూజారులాగా అంటే బయట అంటే ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ ఎనీబడి ఎల్స్, బట్ ఇక్కడ చాలా నిష్ఠగా చేస్తూ ఉంటారు పూజలు. ఎప్పటి నుంచో వస్తున్న ఆచారాలు కాబట్టి మడి చాలా బాగా పాటిస్తారు. అది ఇక్కడ చాలా మంది కూడా ముడుపులు కడుతున్నారు కదా? అవునండి, చాలా అంటే మీకు చాలా మొక్కులు ఉంటాయి. ముఖ్యంగా పిల్లలు పుట్టిన వాళ్ళు కొంతమంది చేసుకుంటారు. బయటకి ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే కూడా చేసుకుంటారు. అక్కడ పెద్ద గణేశుడి దగ్గరికి వెళ్ళి చెప్తే ఆయన పద్ధతి ఆచారం ఏమిటి అని చెప్తారు. అది వివరంగా చెప్పాక మనం
అదే ప్రకారం పని చేసుకోవచ్చు. చాలా మటుకు తీరుతాయి కోరికలు, చాలా మంది కోరికలు తీరాయి ఇక్కడ, అందుకోసం బాగా నమ్మకంగా వస్తారు. నా పిల్లలు ఇప్పుడు 12th క్లాస్ అండ్ బీటెక్ పాప ఉన్నారు, నాకు 2 పాపలు. సో నేను ఇప్పటికీ వస్తున్నాను ఇక్కడికి. అది అంటే ఇక్కడ గణేష్ నవరాత్రులు చాలా ఘనంగా నిర్వహిస్తారని చెప్పేసి చాలా మంది నవరాత్రులు చాలా బాగా జరుగుతాయి. 9 రోజులు చాలా బాగా చేస్తారు నవరాత్రులు. మీరు వచ్చి చూస్తే దాని యొక్క వైభవం ఏమిటన్నది మనకు తెలుస్తుంది. ఇక్కడ ఎంత బాగా చేస్తారు అన్నది ప్రత్యేకంగా చేస్తారు. మామూలు గుడులలో కంటే కూడా ఇది స్వయంభూ అవడం వల్ల, పెద్ద అర్చకులు ఉండడం వల్ల దీన్ని బాగా పద్ధతిగా పాటిస్తారు ఇక్కడ. మీరు ఎలా జరుపుకుంటారు గణేష్ చతుర్థి? ఇది ఒక పండగ అంటే నిజంగా చెప్పాలంటే ఇది ఒక చాలా ఇష్టమైన పండగ. ఒకటి వరలక్ష్మి వ్రతం, దాని తర్వాత వచ్చేది గణపతి పండగ. మా ఇంట్లో మా నలుగురు, నేను, మా వారు, మా 2 పాపలం, అందరూ మా అత్తగారు మామగారు అందరం కలిసి జరుపుకునే పండగ ఇది. నాకు 2 మరుదులు, వాళ్ళు కూడా వీలైనంత మటుకు వస్తారు. ఒకళ్ళు అమెరికాలో ఉన్నారు, అప్పుడప్పుడు వస్తారు, లేకపోతే మా బెంగళూరులో ఉన్న వాళ్ళు వస్తారు. మా 2 మరుదులు అందరం కలిసి చక్కగా జరుపుకునే పండగ ఇది. మాకు ఉండ్రాళ్ళు అండ్ కుడుములు అంటారు కదా, అవి ఖచ్చితంగా చేయాలి. ఇవి నైవేద్యంగా సమర్పించుకోవాలి గణేశుడికి. ఇవి లేని పక్షాన ఇంకా గణపతి పూజ అనేది ఏం లేదు. ఇప్పుడు కొత్తగా మహారాష్ట్ర వాళ్ళు చేస్తున్నందుకు మోదక్, మా ఇంట్లో మా పాపకి ఇష్టం కాబట్టి నేను కూడా మోదక్ ప్రయోగం మొదలెట్టాను. కానీ నా ఉండ్రాళ్ళు కుడుములు ఖచ్చితంగా ఉంటాయి, అవి లేకుండా పూజ అవ్వదు. పులిహార, దద్దోజనం, ఆవళ్ళు, గారెలు ఇవి మామూలే, ఇవి అందరూ చేసుకునేదే. ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు కూడా చేస్తారు. 9 రోజులు పెట్టుకుని నిక్కచ్చిగా చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉపవాసం చేస్తారు. కానీ ఈ పూజకి మనకి ఎలాంటి ఉపవాసం లేదు. పూజ అయ్యేంత వరకు నియమంగా ఏమీ తినకుండా ఉండి పూజ చేసుకున్నాక మీరు అక్షితలు వేసుకుని ఏవైనా భుజించవచ్చు. ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు మాత్రం తినకూడదు. వినాయక చవితికి వినాయకుడిని తీసుకొచ్చి పెడతారు కదా ఇంట్లో. సో అది ఏంటంటే పసుపు వినాయకుడిని తెచ్చుకోవాలా, లేదంటే కొంతమంది పసుపు వినాయకుడిని చేసుకుని పెట్టుకుంటారు, కొంతమంది మట్టి వినాయకుడిని తెచ్చుకుంటారు. ఏది మనం పెట్టుకుంటే ముఖ్యంగా మంచిది? పసుపు గణపతి అనేది అన్ని పూజలకి అవసరం అండి. వెదర్ యూ డూ వరలక్ష్మి వ్రతం ఆర్ దీపావళి ఆర్ ఎనీ అదర్ పూజ, పసుపు గణపతి అనేది మనం ఇంట్లో తయారు చేసుకునేది, మనం పెట్టుకోవాల్సిందే నిక్కచ్చుగా. అండ్ ఈ గణపతి పూజకి మనం తెచ్చుకోవాల్సింది మట్టి వినాయకుడిని, మట్టితో తయారు చేసే వినాయకుడిని. ఈకో ఫ్రెండ్లీ అని కూడా అనవచ్చు మేబీ, బట్ అది చాలా ముఖ్యమైనది. మనం బయట తెచ్చుకునే విగ్రహాలు కాదండి. అండ్ ముఖ్యంగా అదే రోజు తెచ్చుకుని అదే రోజు మనం ఆహ్వానం చెప్పుకోవాలి. చాలా మంది కొని పెట్టుకుంటారు కదా. అవునండి, కానీ రాత్రి నిద్ర చేస్తే పనికి రాదని పెద్దవాళ్ళు మనకు ఆల్రెడీ చెప్పారు. మా తాతగారి పేరు సీతారామేశ్వర శాస్త్రి గారు, మా ఈ పెద్ద గుడిలో అర్చకులు, గణపతి అర్చకులు. సో ఆయన చెప్పిన పద్ధతి ప్రకారం మేము ఇప్పటికీ అలా మట్టి గణపతిని తెచ్చుకుని ఆ రోజే పెట్టుకుని పూజ చేసుకుంటాము. అండ్ 3వ రోజుకి విసర్జన చేసేస్తాము. లేదా 11 రోజులు కూడా పెట్టుకోవచ్చు, 11 రోజులు పెట్టుకుని కూడా విసర్జన చేయవచ్చు. నమస్తే అమ్మా. అమ్మ నమస్తే. పేరు? మా పేరు కొండమ్మ, లాలగూడ నుంచి. ఈ ఆలయానికి ఎప్పటి నుంచి వస్తున్నారు? ఎప్పుడు వచ్చిపోతాను. నాకు 6 మంది బాబులు, 15 మంది మనవలు మన్మరాన్లు. ఇకంటే చాలా విశిష్టమైనది, చాలా ఏది కోరుకుంటే ఏది అనుకుంటే అది జరుగుతుంది. ఈ జీవితంలో ఏమైనా జరిగిందా? మాకు జరిగిందమ్మ. మరి 6 బాబులు అయింది. మాకు పాప కావాలనుకున్నాం, ఇక పాప లేదు, పాపను చదువుకున్నాము, పెళ్ళి చేసినాం. కానీ వినాయకుని పెట్టుకుంటే మనం కొనుక్కున్నది జరుగుతుంది. అంటే ఇప్పుడు వినాయక చవితి రాబోతుంది కదా, వినాయకుడిని ఎలా పెట్టుకోవాలి, ఇంట్లో ఎలా పూజ చేయాలి? అంటే మనము పిండితో మనము ఇంత దుకాణంది తెచ్చేది కాకుండా ఇంట్లోనూ మనం శుద్ధిగా ఇంట్లో అంతా చేసుకొని అవి మనము ఉండ్రాలు చేసుకోవాలా. మన స్వచ్ఛమైనది అంటే అవే, స్వచ్ఛమైనది ఎక్కేది అంటే టెంకాయ, మన ఇది కాయ పేరు వస్తుంది, ఆ కాయ. ఇప్పుడు అన్ని కొత్తగా పెడుతుండ్రు, అవి కొత్తవి కాదు. ఇప్పుడు ఎక్కేటిది నైద్యం అంటే ఆయనకు అదే ఇష్టం. గడ్డి మన ఆకులతోనే ఇష్టంగా, ఉండ్రాలంటే పిండితోని చేసేది, అవి ఇష్టం ఆయనకు. ఇంకా అంతవరకే. అవి పెడితేనే ఆయనకు సంతోషం. లడ్డు ముఖ్యంగా ఎక్కేది లడ్డు, గడ్డి, ఆకులు. ఆయనకి ఎక్కే ఆకులన్నీ పెడితే ఆయనకు సంతోషంగా, అప్పుడే ఆయనకు సంతోషం. ఇప్పుడు కొత్తగా చేసుకుంటుండ్రు, తెలియని వాళ్ళు కొత్తగా చేస్తుంటారు. మీరు ఎలా చేస్తారు? మేము అలానే చేస్తాం, పిండితోనే చేస్తాం. 3 రోజులు పెట్టుకుంటాను ఇంట్లో,
శంకరుడు అంటే చాలా భక్తి నాకు, చాలా ఇష్టం. లే మట్టి వినాయకుని తెచ్చి 3 రోజులు ఇంట్లో కూర్చోబెట్టి పిండితోని ఉండ్రాలు చేస్తాను. ఉండ్రాలు చేసి శ్రావంగాలు చేసి అదే నైవేద్యం ఎక్కిస్తాను. అంటే ఈ 3 రోజులు ఏమేంటి? పొద్దున హారతి, పొద్దున పులిహోర, ఒకరోజు పెరుగన్నము, ఒకరోజు లడ్డూలు, 3 రోజులు 3 వస్తువులు చేసి పెట్టేస్తాం. హారతి ఇచ్చి ఇక ఆ రోజు మన ఇంట్లో ఏది ఉండొద్దు, కౌసు అది అన్నది ఉండొద్దు మనకు, అలాంటివి చేస్తాం. సో చూసారు కదండి, అలాగే స్వయంభూ వినాయకుడు అనమాట. 200 ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయం ఇది. ఇక్కడ చాలా ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎక్కడా లేని విధంగా గణపతికి కళ్యాణం అనేది ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారనమాట. అలాగే ఈ గణపతి నవరాత్రుల్లో ఏంటంటే ప్రత్యేకమైన పూజలు, వేలాది మంది భక్తులు కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ గణపతి ఆలయమే కాకుండా చాలా ఉపాలయాలు, ఉమామహేశ్వరి దేవి ఆలయం కానివ్వండి, అలాగే శివాలయం కానివ్వండి, వెంకటేశ్వర స్వామి ఆలయం కానివ్వండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానివ్వండి, ఇలాగా అన్ని ఉపాలయాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఆలయం ప్రధాన ఆలయం వచ్చేసరికి గణపతి ఆలయం అన్నమాట. ఇక్కడ వచ్చే భక్తులు చాలామంది ఏంటంటే ముడుపులు కడుతూ ఉంటారు. ముఖ్యంగా ఎవరికైతే సంతానం లేదో వాళ్ళు వచ్చేసరికి ఇక్కడ ముడుపులు కట్టి మొక్కుకుంటే వాళ్ళకి సంతాన భాగ్యం కూడా కలుగుతుందని చెప్పేసి చెప్తున్నారనమాట. ఈ ఆలయం విశిష్టత ఏంటంటే ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా గణపతిని ఏమైతే మొక్కుకుంటారో అవన్నీ కూడా తీరుస్తున్నారని చెప్పేసి చాలామంది భక్తులు అయితే చెప్తున్నారు. అలాగే ఈ గణపతి నవరాత్రుల్లో ఎవరైతే ఈ ఆలయాన్ని దర్శించలేదో వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే ఇంకా మంచి జరుగుతుందని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే ఈ ఆలయ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సికింద్రాబాద్ బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది శ్రీ గణపతి దేవాలయం అని చెప్పేసి. ఎవరైనా సరే రావచ్చు. ముఖ్యంగా గణేష్ నవరాత్రుల్లో ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఎవరైనా రావాలనుకుంటే విచ్చేయచ్చు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.